సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మణ్ టెక్ ఫర్ యూ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాటి వీడియోలో అయితే మీ గురించి అయితే ఒక వాట్సాప్లో ఒక 4 ట్రిక్స్ అయితే తెచ్చా ఫ్రెండ్స్. ఆ ట్రిక్స్ అయితే మీకైతే చాలా బాగా అయితే యూజ్ అయితే అవుతాయి ఫ్రెండ్స్. ఆ ట్రిక్స్ ఏంటి అన్నది అయితే వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. మీరు ఎవరైనా మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ప్లీజ్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ పెట్టి ట్యాప్ చేసి ఆల్ అనే సింబల్ అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను పెట్టిన ప్రతి ఇంట్రెస్టింగ్ వీడియో అనేది అయితే మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలాగే ఈ వీడియోకి ఇంకా లైక్ అయితే చేయకపోతే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మన వీడియోని అయితే స్టార్ట్ అయితే చేద్దాం ఫ్రెండ్స్. దీని గురించి ఫస్ట్ ట్రిక్ ఏంటి అంటే మీ మీ వాట్సాప్లో ఉన్న ఎవరి నెంబర్నైనా ఫస్ట్ టాప్లో కనిపించడానికి ఒక ఆప్షన్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఆప్షన్ కనుక యూజ్ చేసినట్లయితే మీకైతే చాలా బాగా అయితే యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. వేరే నెంబర్ల నుంచి మెసేజెస్ వచ్చినా కూడా వాళ్ళ నెంబర్ అయితే మనకైతే టాప్లో అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. అది ఏంటి అంటే మీరు ఫస్ట్ వాట్సాప్ని అయితే ఓపెన్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఎవరి నెంబర్ని అయితే పైన టాప్లో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ నెంబర్పై అయితే లాంగ్ ప్రెస్ అయితే చేయండి ఫ్రెండ్స్. చేసిన తర్వాత ఇక్కడ పైన అయితే కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షనే కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, పిన్ అనేది. ఆ పిన్ దీని మీద ట్యాప్ అయితే చేయండి ఫ్రెండ్స్. ట్యాప్ చేసినట్టుగా ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, వాళ్ళ నెంబర్ అయితే పైకి అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. మీరు ఇక వేరే వాళ్ళ నెంబర్ నుంచి కూడా మెసేజ్ వచ్చినా కూడా వాళ్ళ నెంబర్ కింద అయితే మన పిన్ చేసిన నెంబర్ కింద అయితే వాళ్ళ నెంబర్ అయితే రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా అయితే ఎవరి నెంబర్ని అయితే మనమైతే ఎవరి నెంబర్నైనా కూడా ఈ విధంగా అయితే మనమైతే టాప్లో అయితే పిన్ చేసి పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. దీన్ని అన్పిన్ చేయడం ఎలా అంటే మళ్ళీ సింపుల్గా ఈ నెంబర్ మీద అయితే లాంగ్ ప్రెస్ చేయండి. చేసినట్టుగా అయితే మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఫ్రెండ్స్. మళ్ళీ ఆ పిన్ మీద టాప్లో వచ్చిన పిన్ ఆప్షన్ మీద అయితే క్లిక్ అయితే చేయండి ఫ్రెండ్స్. చేసినట్టుగా అయితే ఇక్కడ నుంచి అయితే వాళ్ళు అయితే అన్పిన్ అయితే అయిపోద్ది ఫ్రెండ్స్. ఇదైతే మన ఫస్ట్ ట్రిక్ ఫ్రెండ్స్. అలాగే మన సెకండ్ ట్రిక్ కనుక చూసుకున్నట్టుగా అయితే మన వాట్సాప్ని ఎవరైనా వేరే వాళ్ళు ఎవరైనా యూజ్ చేస్తున్నారా, అదే హ్యాకింగ్ చేశారు ఎవరైనా అనేది అయితే తెలుసుకోవడం ఎలా అంటే ఈ ట్రిక్ అయితే చాలామందికి అయితే తెలిసి ఉంటుంది ఫ్రెండ్స్. కొంతమందికి అయితే తెలియకనే ఉంటుంది ఫ్రెండ్స్. ఆ తెలియని వాళ్ళ గురించి అయితే ఈ ట్రిక్ అయితే యూజ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. దీని గురించి సింపుల్ మీ దగ్గర ఉన్న వాట్సాప్ని అయితే ఓపెన్ చేయండి. చేసిన తర్వాత ఇక త్రీ డాట్స్ అయితే కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్. ఈ 3 డాట్స్ మీద అయితే క్లిక్ అయితే చేయండి. చేసిన తర్వాత ఇక్కడ ఇలా అయితే ఆప్షన్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ థర్డ్ ఆప్షన్ కనుక చూసుకున్నట్లయితే లింక్ డేవిస్ అయితే కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. దీని మీద అయితే క్లిక్ అయితే చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ కింద చూసినట్టుగైతే మల్టీ డేవిస్ బేటా అయితే కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడైతే ఎవరైతే మీ వాట్సాప్ని హ్యాక్ అయితే చేశారో వాళ్ళ ఇదైతే మీకైతే ఇక్కడ అయితే చూపిస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి అయితే మీరు నెంబర్ని అయితే ఎవరైనా హ్యాక్ చేస్తే మీ వాట్సాప్ని ఇక్కడైతే సింపుల్గా అయితే రిమూవ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇదైతే సెకండ్ ట్రిక్ ఫ్రెండ్స్. ఇది కూడా అయితే మీకైతే చాలా బాగా అయితే యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. అలాగే మన థర్డ్ ట్రిక్ కనుక చూసినట్లయితే ఇదైతే చాలా బాగా అయితే యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. అందరికీ ప్రతి ఒక్కరికి కూడా అయితే యూజ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఈ ట్రిక్ ఏంటంటే మీరు వాట్సాప్లో ఎవరికైనా ఫోటోని పంపించినప్పుడు అదైతే మనం ఇక్కడ హెచ్డి క్వాలిటీలో పంపిస్తే వాళ్ళకి వెళ్ళేటప్పటికి వెళ్ళాలంటే లో క్వాలిటీలో మన కెమెరా ఏదో లో క్వాలిటీ కెమెరా ఆ విధంగా అయితే వాళ్ళకైతే వెళ్ళడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అలా కాకుండా ఈ ట్రిక్ కనుక మీరు యూజ్ చేసినట్టుగైతే మనమైతే ఎవరికి కానీ ఫోటో పంపించిన హెచ్డి క్వాలిటీలో పంపిస్తే వాళ్ళకు కూడా అయితే సేమ్ క్వాలిటీ అయితే ఫోటో అయితే వెళ్తాయి ఫ్రెండ్స్. ఇదైతే వాట్సాప్లో అయితే ఒక కొత్త అప్డేట్ ఫ్రెండ్స్. దీని గురించి ఫస్ట్ మీ దగ్గర వాట్సాప్ని అయితే ఓపెన్ అయితే చేయండి ఫ్రెండ్స్. చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తాయి కదా ఫ్రెండ్స్. వచ్చిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో కనుక చూసినట్లయితే 3 డాట్స్ అయితే కనిపిస్తాయి కదా ఫ్రెండ్స్. ఈ 3 డాట్స్ మీద అయితే క్లిక్ అయితే చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత మీకు అయితే ఈ విధంగా అయితే వస్తాయి ఫ్రెండ్స్. వచ్చిన తర్వాత ఇక్కడ కింద చూసినట్లయితే సెట్టింగ్స్ అయితే కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఈ సెట్టింగ్స్ మీద అయితే క్లిక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసిన తర్వాత మీకు అయితే ఈ విధంగా అయితే వస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ కనుక చూసినట్లయితే స్టోరేజ్ అండ్ డేటా అయితే కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. దీని మీద అయితే క్లిక్ అయితే చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఈ విధంగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇలా అయితే కిందకైతే స్క్రోల్ అయితే చేయండి ఫ్రెండ్స్. కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ కింద చూసినట్టుగైతే ఫోటో అప్లోడ్ క్వాలిటీ అయితే కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఈ ఫోటో అప్లోడ్ క్వాలిటీ దీని మీద అయితే క్లిక్ అయితే చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకైతే 3 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి ఫ్రెండ్స్. బెస్ట్ క్వాలిటీ, డేటా సేవ్ అనుకుని మీరైతే సెకండ్ ఆప్షన్ బెస్ట్ క్వాలిటీని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని ఓకే అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకే చేసిన తర్వాత బ్యాక్ అయితే వచ్చాను ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఎవరికి ఫోటో పంపించాలనుకున్నా కూడా వాళ్ళకైతే ఇక్కడ హెచ్డి క్వాలిటీలు పంపిస్తే వాళ్ళు కూడా సేమ్ క్వాలిటీలో అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇదైతే మన థర్డ్ ట్రిక్ ఫ్రెండ్స్. ఫోర్త్ ట్రిక్ కనుక చూసుకున్నట్లయితే మనకైతే వాట్సాప్లో అయితే చాలా నెంబర్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. అందులో మీ ఇంపార్టెంట్ పర్సన్ నెంబర్ని హైడ్లో పెట్టాలి. అంటే హైడ్ అంటే ఎవరికి కనిపించకుండా
వాట్సాప్లో లేకుండా దాచడానికి అయితే ఒక ట్రిక్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఆ ట్రిక్ ఏంటి అంటే, మీ వాట్సాప్ని అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసి ఇప్పుడు మీరు ఎవరి నెంబర్ని అయితే అలా అంటే సీక్రెట్గా పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ నెంబర్కి అయితే లాంగ్ ప్రెస్ అయితే చేయండి ఫ్రెండ్స్. లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో కనుక చివరిలో చూసుకున్నట్టుగైతే మనకైతే డౌన్లోడ్ సింబల్ అయితే ఒకటి కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ డౌన్లోడ్ సింబల్ దీన్ని అయితే క్లిక్ అయితే చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే దీంట్లోకి అయితే వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఎక్కడ చూసినా కూడా వాళ్ళ నెంబర్ అయితే మనకైతే కనిపించదు ఫ్రెండ్స్. ఈ వాట్సాప్లో ఆ నెంబర్ అనేది ఎక్కడ వెళ్ళి ఉంటుంది అని చూసినట్టుగైతే ఇక్కడ మనకి టాప్లో మనకైతే అచీవ్డ్ అయితే కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఒక ఆప్షన్. దాని మీద క్లిక్ చేసినట్టుగా అయితే వాళ్ళ నెంబర్ అనేది దీంట్లోకి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇదైతే మన 4th ట్రిక్ ఫ్రెండ్స్. ఈ ట్రిక్ అయితే చాలా బాగా అయితే యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ అందరికి. మళ్ళీ మనం బ్యాక్ తేవడం ఎలా అంటే సేమ్ ప్రాసెస్ ఫ్రెండ్స్. ఇక్కడ వాళ్ళ నెంబర్ పైన అయితే లాంగ్ ప్రెస్ అయితే చేయండి ఫ్రెండ్స్. లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. వచ్చిన తర్వాత సేమ్ ప్రాసెస్ ఫ్రెండ్స్. అక్కడ డౌన్లోడ్ అయితే కనిపించింది ఫ్రెండ్స్. ఇక్కడ డౌన్లోడ్ సింబల్ కనిపించింది ఫ్రెండ్స్. వేరే పైకి బాణం గుర్తులు అయితే కనిపిస్తాయి ఫ్రెండ్స్. దాని మీద అయితే సేమ్ అయితే క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ అయితే ఆ నెంబర్ అనేది బ్యాక్ అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మళ్ళీ ఆ బ్యాక్ అయితే ఆ నెంబర్ అయితే వచ్చేస్తుంది అక్కడి నుంచి అయితే. ఇదైతే మన 4th ట్రిక్ ఫ్రెండ్స్. ఈ ట్రిక్స్ కనుక మీకు యూజ్ అనేది అయితే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. నా ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంది అన్నది అయితే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కూడా అయితే సేవ్ అయితే చేయండి ఫ్రెండ్స్. వాళ్ళకు కూడా అయితే చాలా బాగా అయితే యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. కలుద్దాం మీరు ఇంట్రెస్టింగ్ వీడియోతో. అంతవరకు జై హింద్, వందనం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.